సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది. అందుకొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది. ఆమె నిశ్చయం స్థిరమైంది. మరణం లేని దేవతల వలె అసురులు కూడా కలకాలం జీవించాలి, దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి. ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా మహిషముఖికి సాక్షాత్కరించాడు. బ్రహ్మదేవాయ నమః. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనా. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు. నీకు ఏం వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు. పంచాక్షరి నాయకుడైన శివుని అంశ, అష్టాక్షర నాయకుడైన విష్ణువు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణం అనేది సంభవించాలి. ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్న ఆయుష్మాన్ భవ. తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను, ఋషులను చిత్రవధ చేసి వధించసాగింది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు. మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నా. దీనిని గ్రహించి సుఖంగా ఉండు. ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చుని ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకంపైకి విసిరాడు. ఐరావతం ఆ పూలమాలను తన కాలితో తొక్కి చిన్నాభిన్నం చేసింది. ఎంత పని చేశావు దేవేంద్ర! ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది బాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది. ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది. దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు. అది మాత్రమే కాక మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సదాశివ, మాకు అభయం ఇవ్వండి. జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర.